శివపురాణం ఎపిసోడ్ నంబర్ 5. పిలవని పేరంటానికి వెళ్తే అవమానం తప్పదని సాక్షాత్తు ఆ పరమశివుడే హెచ్చరించాడు. కాని కన్నతండ్రి మీద ప్రేమతో వెళ్లిన ఆ తల్లికెదురైన ఘోర పరాభవమేంటి? అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన దక్షుడు చేసిన తప్పు సృష్టిని ఏ తీరానికి తీసుకెళ్లింది? ఒక కూతురు అగ్నికీలల్లో కలిసిపోవడానికి సిద్ధపడిన ఆ క్షణం శివుడి గుండె ఎంతలా రగిలిపోయింది? దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి అందరూ వెళ్లారు. కాని తన కూతురు సతీదేవిని అల్లుడు శివుణ్ణి కావాలనే పిలవలేదు. తండ్రి చేసే యజ్ఞానికి ఆహ్వానం ఎందుకు అని శివుడు వద్దంటున్నా వినకుండా సతీదేవి కనకలతలా కదిలి వెళ్ళింది. కాని అక్కడ ఆమెకెదురైంది ఆదరణ కాదు, అడుగడుగునా అవమానం. తండ్రి దక్షుడు అందరి ముందు శివుణ్ణి శ్మశానవాసి, అమంగళుడు అని కించపరుస్తుంటే ఆ సాధ్వి తట్టుకోలేకపోయింది. కన్న తండ్రి నోటి నుండి తన పతిని దూషించే మాటలు వినలేక ఏ దేహమైతే ఈ అహంకారి వల్ల వచ్చిందో ఆ దేహం నాకు వద్దు అని నిశ్చయించుకుంది. యోగాగ్ని సృష్టించి అందరూ చూస్తుండగానే సతీదేవి ఆ అగ్నిలో ఆహుతి అయిపోయింది. ఆ వార్త కైలాసానికి చేరింది. అప్పటివరకు శాంతంగా ఉన్న శంకరుడు రుద్రుడయ్యాడు. తన జట నుండి ఒక వెంట్రుకను తీసి నేలకు కొట్టాడు. ఆ ధాటికి భూమి కంపిస్తే ఆ అగ్ని జ్వాలల నుండి ఉద్భవించింది సాక్షాత్తు మృత్యుస్వరూపం వీరభద్రుడు. వీరభద్రుడి ఆగ్రహం ముందు దక్షుడి సైన్యం గడ్డిపోచల్లా కొట్టుకుపోయింది. యజ్ఞశాల శ్మశానంగా మారింది. దేవతలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయారు. చివరకు అహంకారానికి ప్రతిరూపమైన దక్షుడి తల తెగి ఆ యజ్ఞగుండంలో పడింది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. సతీదేవి భౌతిక కాయాన్ని భుజాన వేసుకుని శివుడు చేసిన ప్రళయ తాండవం ఈ విశ్వాన్ని అంధకారంలోకి నెట్టేసింది. శివుడి శోకాన్ని తట్టుకోలేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించాల్సి వచ్చింది. ఆ దేహ భాగాలు ఎక్కడ పడ్డాయి? అవే నేడు మనం కొలిచే అష్టాదశ శక్తిపీఠాలు ఎలా అయ్యాయి? అన్నింటికంటే ముఖ్యంగా భార్యను కోల్పోయి ఒంటరైన ఆ మహాశివుడు మళ్లీ పార్వతీదేవి కోసం ఎలా ఎదురుచూశాడు? నెక్స్ట్ ఎపిసోడ్ శక్తిపీఠాల రహస్యం మరియు మన్మథ దహనం మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ. ఈ శివపురాణ యాత్రలో మీరు కూడా భాగమవ్వాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.